చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గం మొత్తం సుడిగాలి పర్యటనలతో చుట్టేస్తూ ఉన్నారు. ఆయనకు అండగా కుటుంబ సభ్యులు సైతం ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉన్నారు. ఇక రంజిత్ రెడ్డి ప్రచార దూకుడు మామూలుగా లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి మరోసారి గెలవడమే లక్ష్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే రంజిత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయబావుట ఎగరేసిన రంజిత్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారంలో రాకెట్లా దూసుకెళ్తున్నారు. అన్ని వర్గాలతో మమేకమవుతూ సబ్బండ వర్గాల సంక్షేమమే తన లక్ష్యం అంటూ ప్రచారం సాగిస్తున్నారు. డాక్టర్ రంజిత్ రెడ్డికి తోడుగా ఆయన సతీమణి గడ్డం సీతారెడ్డి, తనయ్య పూజా ఆకాంక్ష రెడ్డి, కుమారుడు రాజ్ ఆర్యన్ రెడ్డి సైతం విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 6 గ్యారంటీలను అర్హులకు అమలయ్యేలా చూసే బాధ్యత తనదని ప్రచారం సందర్భంగా రంజిత్ రెడ్డి పదే పదే చెబుతూ ఓటర్లను తన వైపు తిప్పుకుంటున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు ఊపందుకున్నాయి. గడప గడపకు ప్రచారం, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభలు హోరెత్తుతున్నాయి. ఇక చేవెళ్ల నియోజకవర్గ వ్యాప్తంగా రంజిత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే లోక్సభ ఎలక్షన్ వేడి రాజుకుంది. ఈ క్రమంలో డాక్టర్ రంజిత్ రెడ్డి దాదాపు 5 నెలల ముందే ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారు. ఎన్నికల వ్యూహాన్ని రచించారు. తనదైన శైలిలో పత్రికలు, ఛానళ్లు, మీడియా, సోషల్ మీడియా ద్వారా విభిన్న పద్ధతుల్లో ప్రచారాన్ని వేడెక్కించారు. తాను గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ రంజిత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. మరోసారి తనను గెలిపిస్తే ఏం చేస్తానో తెలుపుతూ బహిరంగ పత్రాన్ని ఇప్పటికే విడుదల చేశారు. తాను బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరాల్సి రావడానికి సహేతుకమైన కారణాలను ప్రజలకు వివరించారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన తనకెందుకు ఓటేయాలి లాంటివి వివరిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మొత్తం మీద ప్రచారంలో రంజిత్ రెడ్డి దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. గత ఎన్నికల్లో రంజిత్ రెడ్డికి 40% పైగా ఓట్లు పోలయ్యాయి. 14,000కు పైగా మెజారిటీతో గెలిచారు. ఈసారి అంతకు మించిన మెజారిటీతో గెలవాలన్న లక్ష్యంతో రంజిత్ రెడ్డి పావులు కదుపుతున్నారు.